ఉత్తరాఖండ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన వైజాగ్ టెక్కీ రాధా గాయత్రి మృతి విషయంలో అల్లుడిపైనే ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ అల్లుడు శ్రీచరణ్ పాత్రపై దర్యాప్తు చేయాలని ఆమె తండ్రి సుధాకర్ ఉత్తరాఖండ్ డీజీపీ దీపం సేత్కు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పారదర్శకంగా లోతైన విచారణ జరిపించాలని కోరారు. వివాహం తర్వాత తమ కుమార్తె తీవ్రంగా మానసిక వేధింపులకు గురైందని, అల్లుడు ఆమెను అణిచివేసేందుకు ప్రయత్నించారని సుధాకర్ డీజీపీకి వివరించారు. అలాగే చనిపోయిన గదిలో మద్యం బాటిళ్లు ఉండడంపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. హోటల్ వాళ్ళు దీనిని అనుమతించకపోయినా మద్యం ఎలా వచ్చిందో విచారణ జరిపించాలన్నారు. నమస్కారం. మా అమ్మాయి రాధా గాయత్రి మరణం గురించి మీరందరూ చాలా శ్రమిస్తున్నారు, చాలా మద్దతు కూడా ఇస్తున్నారు మాకు. నేను నిన్న ఒక వీడియో చూశాను. చరణ్ ప్రజల్ని, సమాజాన్ని, పోలీసుల్ని, మీడియాని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడు. మీడియా అడిగింది మద్యం సేవించారు కదా అని అంటే చరణ్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకు, హోటల్ వాళ్ళు ప్రైవేట్ చేశారు అని. నేను ఆ న్యూస్ వినగానే షాక్ అయ్యాను. నేను హోటల్ వాళ్ళు ఎలా మద్యం ప్రైవేట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు అని. నేను ప్రజెంట్ అయితే మా అమ్మాయి కేసు విషయంలో మసూరిలోనే ఉన్నాను. నేను అప్పుడు మసూరి పోలీసు పర్మిషన్ తీసుకుని నేను ఆ హోటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇదే చెప్పారు నాకు, మేము ఎటువంటి మద్యం కానీ మారకద్రవ్యాలు కానీ ఎటువంటి ఏవి సప్లై చేయము, లోపలికి ఎలా కూడా చేయమని చెప్పారు. నేను ఒక ఎక్స్ ఆర్మీని, నా ఒక దేశ సైన్యానికి నేను సేవ చేశాను. ఇటువంటి నాకే ఆ కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవునికి ఎటువంటి రక్షణ ఉంటుందో మీరే ఆలోచించి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.